అంటే ఓపెనింగ్ సీక్వెన్స్లో ఎప్పుడైతే అమ్మాయి ఆ పతంగులు కొనుక్కోవడానికి అదే ఇదే అని కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఇమ్మీడియట్గా ఒక రీకాల్ వ్యాలీలో వచ్చింది సీక్వెన్స్ మెంటల్ మధ్యలో శ్రీ విష్ణు క్యారెక్టర్ టీ షర్ట్లో ఏదో చూస్ చేసుకోవడం లేదంటే ఇంకోటి. సో ఎక్కడో మళ్ళీ దీనికి మళ్ళీ కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్, లేదంటే ఇది లింక్ చేస్తారు కదా అనే ఒక సెన్స్ ఆఫ్ మీకు ఒక డిస్ట్రెస్ లేదా? అది స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా చాలా మంది చెప్పారు మెంటల్ మదిలోకి ఉందని. బట్ ఐ డోంట్ నో, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అయినా కూడా ఇట్ విల్ లుక్ ఫ్రెష్ అని. సో ఆ కన్విక్షన్తో వెళ్ళిపోయా. బట్ ఐ వాజ్ అవేర్ దట్ మెంటల్ మదిలో నుంచి దిల్ డ్రా ప్యారలల్. లక్కీలీ అంటే ఇప్పుడు ఇన్ని రివ్యూస్ వచ్చినా కూడా ఎవరు ఆ సినిమా పేరే తీసుకురాలేదు. బట్ సినిమా టైంలో సినిమా ఏమంటారు మా టీంలోనే లేదా స్క్రిప్ట్ లెవెల్లో చాలామంది చెప్పారు. బట్ ఐ నో సినిమా చూసిన తర్వాత అది పోతుంది అనే కాన్ఫిడెన్స్. అంటే ఇట్స్ నాట్ లైక్ రిజెంబ్లింగ్ దట్, బట్ ఎక్కడో గుర్తు చేసింది అది. అరే మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా ఈ కైండ్ ఆఫ్, బట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం, బట్ ఇది హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఒక డిఫరెన్స్ ఉండింది. ఓకే, సో అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఫైన్. కాకపోతే ఎప్పుడు కూడా ఒక ఈ రిచ్ అండ్ పూర్ కాంబినేషన్నే తీసుకోవాల్సిన రీజన్ ఏంటి? యూ కెన్ గో ఫర్ అదర్ చాయిసెస్ యాజ్ వెల్ కదా. ఇది అంటే ప్రూవ్డ్ అండ్ టెస్టెడ్ ఆప్షన్ అది. ఒక రిచ్ ఫ్రెండ్ ఒక పూర్ అబ్బాయిని తీసుకొని దాని తర్వాత దాన్ని ఒక ఫ్రెండ్షిప్ లా అనేది మనం ఇప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. రజనీకాంత్